అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సాధారణంగా మనం గొప్ప టీచర్ల గురించి వింటుంటాం, కానీ ఆమె కథ వేరు. ఆమె చేతిలో చాక్ పీస్ మాత్రమే కాదు, పెయింటింగ్ బ్రష్ కూడా ఉంటుంది. మురికివాడల్లోని పగిలిపోయిన గోడలను పాఠాలు చెప్పే బ్లాక్ బోర్డులుగా మార్చిన అద్భుతమైన మహిళ ఆమె పేరే రుబుల్ నాగి. భారతదేశానికి చెందిన ఈ వీరనారి ఇప్పుడు ప్రపంచం మొత్తం గర్వపడేలా చేసింది. టీచింగ్ ఫీల్డ్ లో నోబెల్ ప్రైజ్ గా పిలిచే గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 ని గెలుచుకుంది. దాని విలువ $1 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 9 కోట్లు. ఒక మహిళగా ఆమె ఎన్ని కష్టాలు పడింది, 800 లెర్నింగ్ సెంటర్స్ ని ఎలా స్థాపించింది, ఆమె ప్రయాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం. రుబుల్ నాగి గారి ఐడియా చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముంబైలోని స్లమ్ లో పిల్లలు స్కూల్ కి వెళ్ళలేదని గమనించిన ఆమె ఒక కొత్త ప్లాన్ వేసింది. అదే మిసాల్ ఇండియా. పిల్లలు బడికి రాకపోతే ఆ బడినే వాళ్ళ ఇంటి గోడల మీదకు తెచ్చింది. మురికివాడల్లో ఉండే పాడైపోయిన గోడల మీద అక్షరాలు, సైన్స్ పాఠాలు, ఆరోగ్యం గురించి బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఆ రంగుల బొమ్మలే పిల్లలను ఆకర్షించాయి. ఆ గోడలే వాళ్లకు గురువులయ్యాయి. కేవలం ముంబైలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి 800 లెర్నింగ్ సెంటర్స్ ని ఆమె స్థాపించింది. లక్షల మంది పేద పిల్లలను చదువు వైపు మళ్లించారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్ లో ఈ అవార్డ్ ని ప్రదానం చేశారు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ ముందు ఒక భారతీయ మహిళ స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకుంటుంటే ఆ కిక్కే వేరు. గతంలో రంజిత్ సింహా దిసాలే తరువాత ఆ అవార్డు గెలుచుకున్న మరో ఇండియన్ ఈమె. అయితే ఆమె స్పెషాలిటీ ఏంటంటే కేవలం చదువు మాత్రమే కాదు, ఆ స్లమ్ లో ఉండే మహిళలకు కుట్టు మిషన్లు, ఇతర పనులు కూడా నేర్పించి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేస్తారు. అందుకే జ్యూరీ మెంబర్స్ ఆమెను నిజమైన చేంజ్ మేకర్ అని మెచ్చుకుంటున్నారు. 9 కోట్లు గెలుచుకున్నాక ఆమె చెప్పిన మాట ఇంకా గొప్పది. ఈ డబ్బు నాది కాదు, ఆ మురికివాడల్లోని పిల్లలది. దీన్ని ఉపయోగించి మరిన్ని లెర్నింగ్ సెంటర్స్ ని పెడతాను, ఇంకా ఎక్కువ మంది పిల్లలను బడికి పంపిస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు. రుబుల్ నాగి ఒక ఆర్టిస్ట్ గా తన టాలెంట్ ని సమాజ సేవ కోసం వాడిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆడది తలుచుకుంటే ఏమైనా సాధిస్తుంది అంటారు. రుబుల్ నాగి గారు ఒక ఆర్టిస్ట్ గా మొదలై ఈ రోజు ప్రపంచం మెచ్చిన టీచర్ గా ఎదిగారు. ఆమె స్ఫూర్తితో మనలో ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారో చూడాలి. ఈ గ్రేట్ లేడీకి సెల్యూట్ చేయాలి. క్రింది కమెంట్ సెక్షన్ లో జై హింద్ అని కమెంట్స్ చేయండి. ఈ వీడియోని మీ అక్క చెల్లెలకు, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.